హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్లో సి లాంగ్వేజ్ గురించి చెప్తున్నాను. యాక్చువల్లీ సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే స్ట్రక్చర్ ఆఫ్ ఏ సి ప్రోగ్రామ్ గురించి ఐడియా ఉండాలి. స్ట్రక్చర్ అనేది తెలియకపోతే మనం ప్రోగ్రామ్స్ ఎలా రాయాలనేది విజువలైజ్ చేయలేం. ఫస్ట్ స్ట్రక్చర్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ ఏమి ఉండాలి. జనరల్గా కామెంట్ లైన్ అనేది ప్రతి ప్రోగ్రామ్కి కామన్. మీరు ఏదైనా ప్రోగ్రామ్ కానీ ప్రాజెక్ట్ కానీ స్టార్ట్ చేస్తున్నప్పుడు కామెంట్ లైన్తో స్టార్ట్ చేస్తాం. కామెంట్ అనేది నాన్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్. అంటే సాఫ్ట్వేర్ అనేది ఆ లైన్స్ని ఎగ్జిక్యూట్ చేయదు, స్కిప్ చేస్తుందని. అంటే అందులో మీరు మీ ప్రాజెక్ట్కి సంబంధించిన మీ ప్రోగ్రామ్ సంబంధించిన టైటిల్స్ కానీ హెడ్డింగ్ కానీ పర్పస్ కానీ ఎందుకు రాస్తున్నారు, దాని రిజల్ట్ ఏం రాబోతుంది, మీరు ఏం ట్రై చేస్తున్నారు అనేది అంతా కామెంట్లో పెడతాం. అది మీకైనా మీ ప్రాజెక్ట్లో లేదా మీ ప్రోగ్రామ్ ఎవరు ఓపెన్ చేసినా వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడం కోసం కామెంట్ అనేది డిఫైన్ చేయాలి. సో కామెంట్ అనేది ప్రోగ్రామర్కి చాయిస్, అంటే ఇట్స్ ఆప్షనల్. మీరు కామెంట్ పెట్టకపోయినా మీరు ప్రోగ్రామ్ డెవలప్ చేయొచ్చు, కామెంట్ పెట్టినా ప్రోగ్రామ్ డెవలప్ చేయొచ్చు. కానీ మీరు కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, మీరు ఏదైనా రిటన్ టెస్ట్ రాసినప్పుడు మీకు 5 to 10 ప్రోగ్రామ్స్ ఇచ్చారు. ఏ ప్రోగ్రామ్ రాస్తున్నారు నెంబర్ వైజ్గా ఎంటర్ చేస్తూ మీరు ఆ ప్రోగ్రామ్ టైటిల్లో కనుక కామెంట్ పెడితే అవతల కరెక్ట్ చేసేవాడికి, ఎవరైతే డెవలపర్ కానీ ప్రాజెక్ట్ వాళ్ళు కానీ లేదా మీ టీచర్స్ కానీ మీ ఇన్స్ట్రక్టర్స్ కానీ వాళ్ళకి అర్థం అవడం కోసం కామెంట్ పెట్టాలి. కామెంట్ అనేది 2 టైప్స్ ఉంటుంది. సింగిల్ లైన్ కామెంట్ అండ్ మల్టీ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ అంటే మనం కామెంట్ స్టార్ట్ చేసి సేమ్ లైన్లో ఎండ్ చేయాలి. సో ఇది సాఫ్ట్వేర్ అనేది దాన్ని స్కిప్ చేస్తుంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేయదనమాట. అదే మల్టీ లైన్ కామెంట్ అనుకో, మీరు మోర్ దాన్ 1 లైన్, 2 లైన్స్, 3 లైన్స్, 10 లైన్స్, ఎన్ని లైన్స్ అయినా కామెంట్ పెట్టుకోవచ్చు. సో మీ కామెంట్ అనేది ఎదుటి వాళ్ళకి అవసరం లేదు, కానీ వాళ్ళు చూసి పర్పస్ ఏంటో తెలుసుకోవడానికి ఆ ప్రాజెక్ట్ గురించి ఆ కామెంట్ అనేది మీరు మెన్షన్ చేయాలి. సో మీ ప్రోగ్రామ్ ఎందుకు డెవలప్ చేస్తున్నారు ఏంటి అనేది తెలియటం కోసం మోర్ దెన్ 1 లైన్ కనుక కామెంట్ ఉంటే మల్టీ లైన్ కామెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. అంటే సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్ గురించి అర్థమైంది కదా. ఎలా రాయాలనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ అవుట్లైన్స్ మాత్రమే. స్ట్రక్చర్లో ఫస్ట్ కామెంట్ లైన్స్ ఉంటాయి, ఇట్స్ ఆప్షనల్. అది రాయకపోయినా ప్రోగ్రామ్ వర్క్ అవుతుందన్న. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ కామెంట్ లైన్ అయ్యాక నెక్స్ట్ ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్, అంటే హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేయాలి. మీకు ఒక కాలనీ ఒక సిటీలో ఉన్నాయి, ఎన్ని కాలనీస్ ఉన్నాయి, ఎన్ని ఏరియాస్ ఉన్నాయని ఎలా చెప్తామో అలాగే మనకి ఒక ప్రోగ్రామ్ డెవలప్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్కి ఏ ఫంక్షన్స్ అయితే యూజ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ ఏ ఏ లైబ్రరీలో ఉన్నాయి, ఏ హెడర్ ఫైల్లో ఉన్నాయనేది మనకు ఐడియా లేకపోయినా బై డిఫాల్ట్ ఒక హెడర్ ఫైల్ మటుకు ప్రతి ప్రోగ్రామ్కి మ్యాండేటరీ. అదేంటంటే హ్యాష్ ఇంక్లూడ్. మనం ప్రతి ప్రోగ్రామ్కి హ్యాష్ ఇంక్లూడ్తో స్టార్ట్ చేస్తాం. హ్యాష్ అనేది సింబల్ కీబోర్డ్ మీద మీకు చూడొచ్చు. హ్యాష్ తర్వాత ఇంక్లూడ్ అనేది మీరు మ్యాండేటరీగా హ్యాష్ తర్వాత ఇంక్లూడ్ యాడ్ చేయాలి. తర్వాత లెస్ దాన్కి గ్రేటర్ దాన్కి మధ్యలో హెడర్ ఫైల్ యాడ్ చేయాలి. హెడర్ ఫైల్ ఎప్పుడు ఆల్వేస్ ఎక్స్టెన్షన్ హెచ్ అని ఉంటుంది. మీరు ఏదైనా సాఫ్ట్వేర్లో ఏదైనా ఫైల్ని చూస్తే ఎక్స్టెన్షన్ బట్టి ఇది పర్టికులర్ సాఫ్ట్వేర్ ఫైల్ అని చెప్పొచ్చు. అంటే మనం వర్డ్లో కనుక ఏదైనా ఫైల్ని సేవ్ చేసినప్పుడు .doc లేదా .docx అని ఉంటుంది. అలాగే మన నోట్‌ప్యాడ్‌లో ఏదైనా ఫైల్ సేవ్ చేసినప్పుడు మన ఫైల్ నేమ్ ఇస్తాం, ఎక్స్టెన్షన్ .txt అని ఉంటుంది. అలానే ఎక్స్టెన్షన్ అనేది ఆ ఫైల్ ఎందులో ఓపెన్ చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ కేటగిరీ అనేది తెలుస్తుంది. అందుకని హ్యాష్ ఇంక్లూడ్ తర్వాత సిలో హెడర్ ఫైల్ అనే దానికి ఆల్వేస్ ఎక్స్టెన్షన్ .h యూజ్ చేయాలి. హ్యాష్ ఇంక్లూడ్ ఫైల్ నేమ్ వచ్చేటప్పటికి హెడర్ ఫైల్ నేమ్స్ చాలా ఉన్నాయి. అందులో మనం స్టాండర్డ్గా ఫస్ట్ హెడర్ ఫైల్ ఏంటంటే std, అంటే దట్ మీన్స్ స్టాండర్డ్ అని. I అంటే ఇన్పుట్, O అంటే అవుట్పుట్. ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉన్న హెడర్ ఫైల్ అని మనం దాన్ని
ప్రతి సి ప్రోగ్రామ్లో ఫస్ట్ యాడ్ చేయాల్సింది #include stdio.h స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెచ్. మనం కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసే అన్ని ఇన్పుట్ అంటాం. మానిటర్ మీద డిస్ప్లే అయ్యేదంతా అవుట్పుట్ అంటాం. మనకి ఇన్పుట్ ఫంక్షన్స్ అవుట్పుట్ ఫంక్షన్స్ ప్రాపర్గా తెలుసుకోవాలంటే దానికన్నా ముందు హెడర్ ఫైల్ని యాడ్ చేయడం అనేది కామన్. ఈ హెడర్ ఫైల్ని కనుక యాడ్ చేయలేదనుకో ఆ పర్టికులర్ ఫంక్షన్ ఏ లైబ్రరీలో ఉంది, ఏ హెడర్ ఫైల్లో ఉందనేది మన సాఫ్ట్వేర్కి చెప్పినట్టు అవుతుంది. కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే కంపైలర్స్ ఆటోమేటిక్గా హెడర్ ఫైల్స్ యాడ్ చేసినా చేయకపోయినా వర్క్ అవుతాయి. కొన్ని స్పెసిఫిక్గా మన హెడర్ ఫైల్ యాడ్ చేసే రాయాల్సి ఉంటుంది. సో మీరు యూజ్ చేసే సాఫ్ట్వేర్ బట్టి అంటే టర్బో సి ప్లస్ ప్లస్, బోర్లాండ్ సి ప్లస్ ప్లస్, అలా మీకు ఆన్లైన్లో డిఫరెంట్ ఎడిటర్స్ ఉన్నాయి. ఆన్లైన్ జీడిబి అని, సో మీకు డీకోడర్, రకరకాల సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ యాప్లో అయితే డీకోడర్. ఇలాగ మనకి ఏదైనా సాఫ్ట్వేర్ వాడుతున్నప్పుడు హెడర్ ఫైల్ యాడ్ చేయాలా లేదా అనేది డిపెండ్స్ ఆన్ సాఫ్ట్వేర్ బట్టి ఉంటుంది. కామెంట్ అనేది ఆప్షనల్ అని, నెక్స్ట్ #include stdio.h అనేది కామన్గా మనం యూజ్ చేసే ఫస్ట్ హెడర్ ఫైల్ ప్రతి ప్రోగ్రామ్కి. తర్వాత నెక్స్ట్ లెవెల్ వచ్చేటప్పటికి ప్రీ ప్రాసెస్ డైరెక్టివ్ తర్వాత అంటే #include stdio.h తర్వాత మనం రాయాల్సింది ఏంటంటే ఫంక్షన్స్ డిక్లేర్ చేసి మనం ప్రోగ్రామ్ డెవలప్ చేయాలి. వితౌట్ ఫంక్షన్ మనం ఏ ప్రోగ్రామ్ రాయలేం. ప్రతిదానికి మనం ఎలాగా మెయిన్ డోర్ ఉంటుందో ప్రతి ఇంటికి సేమ్ అలానే ప్రతి ప్రోగ్రామ్కి మెయిన్ అనే ఫంక్షన్ ఉంటుంది. సో మెయిన్ అనే ఫంక్షన్ మెయిన్ తర్వాత ఓపెన్ క్లోజింగ్ బ్రాకెట్స్ అంటే రౌండెడ్ బ్రాకెట్స్ వాడతాం, దాన్ని పెరాన్సిస్ అంటాం. మెయిన్ తర్వాత ఓపెన్ క్లోజింగ్ బ్రాకెట్స్ వాడి మనం కర్లింగ్ బ్రాకెట్తో బిగిన్ చేసి కర్లింగ్ బ్రాకెట్తో ఎండ్ చేయాలి. సో మెయిన్ అనే ఫంక్షన్ స్టార్ట్ అవుతే కర్లింగ్ బ్రాకెట్ బిగిన్ చేసి మధ్యలో మనం కోడ్ డెవలప్ చేసి కర్లింగ్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. మెయిన్ అనే దానికి ముందు ఫంక్షన్కి ముందు డేటా టైప్ అనేది మనం మెన్షన్ చేస్తాం, దాన్ని రిటర్న్ టైప్ అంటాం. సో మెయిన్ అనే ఫంక్షన్ మీరు మెన్షన్ చేసేటప్పుడు ఇది ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ అని రిటర్న్ చేస్తుంది అంటే బై డిఫాల్ట్ ఇట్స్ రిటర్న్ 0. సో అందుకని ఇంట్ మెయిన్ అని రాసినప్పుడు లాస్ట్లో కర్లింగ్ బ్రాకెట్ క్లోజ్ చేసేటప్పుడు రిటర్న్ 0 అని రాస్తాం. మరి ఇంట్ మెయిన్ అని రాయకుండా ఇంట్ అంటే INT ఇంటీజర్ టైప్ అని, ఇంటీజర్ టైప్ వాల్యూ రిటర్న్ చేయమని. సో దట్ మీన్స్ 0 అని రిటర్న్ చేయమని లాస్ట్లో రిటర్న్ 0 అని రాస్తాం. మెయిన్ ఈజ్ ఏ ఫంక్షన్, ఇట్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ, దట్ మీన్స్ ఇట్ రిటర్న్ 0 అని చెప్పడం అనమాట. మెయిన్ అనే ఫంక్షన్ ఏ వాల్యూని రిటర్న్ చేయదు, ఇది అవుట్పుట్ మాత్రం అందులో రాసిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మెయిన్ అనే ఫంక్షన్ ఉంటేనే మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అవుట్పుట్ మన స్క్రీన్ మీద చూడగలం. మెయిన్ అనేది మ్యాండేటరీ, డిఫాల్ట్గా మనం మెయిన్ అనేది ఒకటే రాయాలి. మల్టిపుల్ మెయిన్స్ రాయడానికి యాక్సెప్ట్ చేయదు సాఫ్ట్వేర్. మెయిన్ ముందు ఇంట్ మెయిన్ అంటే మటుకు లాస్ట్లో రిటర్న్ 0 రాయాలి. ఇంట్ మెయిన్ అని కాకుండా ఇంకో డేటా టైప్ ఉంది, వాయిడ్ అని రాస్తాం అనుకో. వాయిడ్ VOID వాయిడ్ స్పేస్ ఇచ్చి మెయిన్ అని రాస్తే వాయిడ్ మెయిన్ ఎప్పుడైతే మెన్షన్ చేసామో వాయిడ్ మీన్స్ షుడ్ నాట్ రిటర్న్ ఎనీ వాల్యూ అని, ఇట్ రిటర్న్ 0. వాయిడ్ అనే డేటా టైప్ 0 వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో వాయిడ్ మెయిన్ అని రాసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా పర్లేదు, ఇంట్ మెయిన్ అని రాసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా పర్లేదు. వాయిడ్ మెయిన్ అన్నప్పుడు లాస్ట్లో రిటర్న్ 0 రాయవసరం లేదు. దట్ మీన్స్ వాయిడ్ అనేది రిటర్న్ 0 అనే వాల్యూని రిటర్న్ చేస్తుంది, 0 అనేది రిటర్న్ చేస్తుంది. సో వాయిడ్ మెయిన్ అంటే కర్లింగ్ బ్రాకెట్ ఓపెన్ చేసి క్లోజ్ చేయొచ్చు. ఇంట్ మెయిన్ అంటే మటుకు ఇంటీజర్ వాల్యూస్ని రిటర్న్ చేస్తుంది మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైంది కదా. మెయిన్ అనేది ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చేస్తుందంటే లాస్ట్లో రిటర్న్ 0 రాయాలి. ఒకవేళ ఇంట్ కాకుండా వాయిడ్ అని పెడితే లాస్ట్లో ఏం రాయవసరం లేదు. సో మెయిన్ అనే ఫంక్షన్ డిక్లేర్ చేశాక నెక్స్ట్ ఏంటంటే ఫంక్షన్స్ డిక్లరేషన్లో మెయిన్ ఫంక్షన్ అనేది మ్యాండేటరీ అన్న. ఇంటర్నల్గా మనం రాసే ఏ ఫంక్షన్ అయినా మన హెడర్ ఫైల్లో ఉన్నాయో యూజ్ చేయాలి. అంటే printf అనే ఫంక్షన్, scanf అనే ఫంక్షన్. printf అంటే అవుట్పుట్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి, scanf కీబోర్డ్ నుంచి వాల్యూస్ని స్కాన్ చేయడానికి. printf scanf అనే ఫంక్షన్స్ వాడినప్పుడు మనం డీటెయిల్గా ప్రోగ్రాంలో చూద్దాం. దానికన్నా ఫంక్షన్స్ అంటే
మనం యూజ్ చేయబోయే ఫంక్షన్ ఇందులో ఉంది, ఎలా వర్క్ అవుతుందనేది తెలుసుకుంటాం. కాకపోతే మనం ఏదైనా ప్రోగ్రామ్ రాయాలంటే కామెంట్ లైన్ ఎంత ఇంపార్టెంట్ చెప్పాం. అది ఆప్షనల్ అని కూడా చెప్పాం. నెక్స్ట్ హ్యాష్ ఇంక్లూడ్ stdio.h హెడర్ ఫైల్ యాడ్ చేయాలని చెప్పాం. తర్వాత మెయిన్ అనేది వాయిడ్ మెయిన్ గానీ, ఇంట్ మెయిన్ గానీ స్టార్ట్ చేయాలి. సో, మెయిన్ తర్వాత రౌండెడ్ బ్రాకెట్స్ పారాంథసిస్ ఉండాలి. తర్వాత కర్లింగ్ బ్రాకెట్ బిగిన్ చేసి కర్లింగ్ బ్రాకెట్ ఎండ్ చేయాలని చెప్పాం. సో, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంటర్నల్‌గా ఫంక్షన్స్ వాడొచ్చు. డిపెండ్స్ ఆన్ మీ ప్రోగ్రామ్ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఫంక్షన్స్ వాడతాం. లోపలికెళ్ళంగానే మెయిన్ తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే, మీరు ఈ ప్రోగ్రామ్‌లో మీరు రాయబోయే ఏ ప్రోగ్రామ్‌లో అయినా వేరియబుల్స్ యూజ్ చేయాలా లేదా అని తెలుసుకోవాలి. వేరియబుల్స్ యూజ్ చేయాలంటే ముందు ఆ వేరియబుల్ ఏ టైపో మెన్షన్ చేయాలి. వేరియబుల్ కనుక మెన్షన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్ ఏ, బి, సి ఇలా వేరియబుల్స్ అనుకుందాం. ఏ కామా, బి కామా, సి అని కామాతో సెపరేట్ చేయాలి. మీరు ఒక ప్రోగ్రామ్‌లో ఒక మెయిన్ ఫంక్షన్‌లో ఎన్ని వేరియబుల్స్ అయినా మెన్షన్ చేయొచ్చు. కానీ ఎండింగ్‌లో వచ్చేటప్పటికి సెమీకోలన్‌తో ఎండ్ చేయాలి. సో, వేరియబుల్స్ ఎన్ని యూజ్ చేసినా పర్లేదు. కామాతో సెపరేట్ చేయాలి. ఏ కామా, బి కామా, సి లేదా ఎక్స్ కామా, వై కామా, జెడ్ లేదా పి కామా, క్యూ కామా, ఆర్ ఎన్ని వేరియబుల్స్ అని డిక్లేర్ చేయొచ్చు. కామాతోనే సెపరేట్ చేయాలి. లాస్ట్‌లో వేరియబుల్ డిక్లరేషన్ అవ్వంగానే సెమీకోలన్‌తో ఎండ్ చేయాలి. కానీ ఈ వేరియబుల్స్ ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేస్తుంది? వేరియబుల్స్ మీన్స్ ఇట్స్ లైక్ ఏ కంటైనర్. సో, మీరేదైనా కంటైనర్ లేదా బాక్స్ లేదా గ్లాస్ ఏదో ఒక ఎగ్జాంపుల్ కింద అనుకోవచ్చు. కప్, సాసర్ ఏదైనా కంటైనర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ పెడతాం. సో, ఈ ఈ కంటైనర్‌కి పెట్టే నేమ్ అంటే కప్పా, సాసరా, గ్లాసా ఏదో ఒకటి పెడతాం కదా! అలా ఏ కామా, బి కామా, సి అన్నాం. ఏ అనేది కప్ అనుకుందాం. బి అనేది సాసర్ అనుకుందాం. సి అనేది సమ్ స్మాల్ గ్లాస్ అనుకుందాం. సో, స్టీల్ గ్లాస్, ప్లాస్టిక్ గ్లాస్ ఏదైనా వాడతాం కదా! సో, అలా ఏ కామా, బి కామా, సి అంటే 3, 4 టైప్స్ ఆఫ్ కంటైనర్స్ యూజ్ చేసాం. ఇందులో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలి? ఇప్పుడు గ్లాస్‌లో ఉన్నామనుకో వాటర్ వాడతాం, మిల్క్ వాడతాం, జ్యూసెస్ వాడతాం. ఏదైనా వాడుతున్నట్టే మనం కంటైనర్ అనేటప్పటికి ఏ కామా, బి కామా, సి దీస్ ఆర్ వేరియబుల్స్ అంటాం. ఎనీ నేమ్ ఆల్ఫాబెట్‌తో స్టార్ట్ అవ్వాలి. నంబర్‌తో స్టార్ట్ అవ్వకూడదు. ఏ, బి, సి ఇలా ఎన్నైనా రాయొచ్చు. ఏ1 కామా, ఏ2 కామా, ఏ3 ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్ ఉండాలి. సెకండ్ లెటర్, థర్డ్ లెటర్ ఎక్కడైనా సరే ఇన్ బిట్వీన్‌లో నంబర్స్ ఉండొచ్చు. సో, వేరియబుల్ అంటే మనం ఒక ఆల్ఫాబెట్‌తో స్టార్ట్ అవ్వాలని తెలుసుకున్నాం. ఆ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలో ముందు మెన్షన్ చేయాలి. అంటే మీరు నంబర్స్ కన్నా స్టోర్ చేయాలంటే ఇంట్ అని, ఫ్లోట్ అని వాడతాం డేటా టైప్స్. అలాగే క్యారెక్టర్ స్టోర్ చేయాలంటే క్యార్ అనే డేటా టైప్ వాడతాం. అలాగే స్ట్రింగ్ వాల్యూ స్టోర్ చేయాలి అన్నా సరే క్యార్ అని వాడతాం. సో, ఇవి మనం ప్రోగ్రామ్‌లోకెళ్ళేటప్పుడు చూద్దాం. అంటే వేరియబుల్స్‌ని ఎలా డిక్లేర్ చేయాలి? ఎలా సెపరేట్ చేయాలి? ఎన్ని వేరియబుల్స్ అయినా వాడొచ్చు. కామాతో సెపరేట్ చేయాలి. ఎండింగ్‌లో సెమికోలన్ ఇవ్వాలి. వేరియబుల్స్ అన్నీ ఏ కేటగరీ ఆఫ్ డేటా స్టోర్ చేయాలని చెప్పాలంటే ఇంటా, ఫ్లోటా, క్యారా అనేది ముందు మెన్షన్ చేయాలని తెలుసుకున్నాం. సో, వేరియబుల్ డిక్లరేషన్ తర్వాత నెక్స్ట్ ఫైనల్‌గా స్టేట్మెంట్. ఎవ్రీ ప్రోగ్రామ్ ఫార్మ్ విత్ స్టేట్మెంట్స్ అని. అంటే సిలో ప్రతి లైన్‌ని స్టేట్మెంట్ అంటాం. వాయిడ్ మెయిన్ లేదా ఇంట్ మెయిన్ అని మెయిన్ ఫంక్షన్ రాస్తా అన్నాం కదా! లోపలికెళ్ళాక ఇంట్ ఏ కామా, బి కామా, సి అన్నాం. సెమీకోలన్ అన్నాం. అంటే అదొక స్టేట్మెంట్. ఏలో 10 స్టోర్ చేసాం. అదొక స్టేట్మెంట్. బిలో 20 స్టోర్ చేసాం. అదొక స్టేట్మెంట్. సిలో ఏ ప్లస్ బి అన్నాం. అదొక స్టేట్మెంట్. టోటల్‌గా సి వాల్యూని ప్రింట్ చేసాం. ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ద్వారా. అదొక స్టేట్మెంట్. ఇలా మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్‌తో ప్రోగ్రామ్ డెవలప్ చేస్తాం. సో, ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ టెర్మినేటెడ్ విత్ సెమీకోలన్. ప్రతి స్టేట్మెంట్ ఎండింగ్‌లో సెమీకోలన్‌తో సెపరేట్ చేయాలి. అలా సెమీకోలన్‌తో సెపరేట్ చేయడం వల్ల ఏంటంటే సాఫ్ట్‌వేర్‌కి ఈజీగా రికగ్నైజ్ చేయగలుగుతుంది. ఓహో! ఈ స్టేట్మెంట్ వేరియబుల్‌లో వాల్యూ స్టోర్ చేస్తున్నారు. ఈ వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నారు. ఈ వేరియబుల్‌లో వాల్యూ స్టోర్ చేస్తున్నారు. ఈ వేరియబుల్స్ ఏ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాం. సిలో ఏ ప్లస్ బిని యాడ్ చేసి సిలో స్టోర్ చేస్తున్నామని ఫైనల్‌గా సి వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఇలా మనం వేరియబుల్స్ వాల్యూ స్టోర్ చేయటం ఒకటి, వేరియబుల్స్‌ని డిక్లేర్ చేయటం ఒకటి, వేరియబుల్‌లో ఉన్న వాల్యూని యాడ్ చేయటం ఒకటి, ఫైనల్‌గా వేరియబుల్‌ని ప్రింట్ చేయటం. సో, స్టేట్మెంట్స్ ప్రింటింగ్ అనేది కంప్లీట్ అయ్యాక మన ప్రోగ్రామ్ కూడా ఫినిష్ చేస్తాం. ఇది చాలా చిన్న ప్రోగ్రామ్. మీరు ప్రతి సి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌కి ఏమేం కావాలి? స్ట్రక్చర్.
ఫస్ట్ కామెంట్ లైన్ అనేది ఆప్షనల్ అన్న, తర్వాత ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్, తర్వాత హెడర్ ఫైల్స్ యాడ్ చేయాలి, అట్లీస్ట్ ఒక హెడర్ ఫైల్ #include stdio.h, తర్వాత ఫంక్షన్ డిక్లరేషన్. ప్రతి ప్రోగ్రామ్కి మెయిన్ అనే ఫంక్షన్ రావాలి. మెయిన్ ముందు వాయిడ్ మెయిన్ అని రాయొచ్చు, ఇంట్ మెయిన్ అని రాయొచ్చు. వాయిడ్ మెయిన్ రాస్తే ఇంకా రిటర్న్ ఫంక్షన్ మెథడ్ ఏమి ఉండదు. రిటర్న్ ఫంక్షన్ ఎక్కడ రిటర్న్ అనే కీవర్డ్ వాడడం. ఇంట్ మెయిన్ అనే వాడితే కనుక లాస్ట్లో రిటర్న్ అని కీవర్డ్ వాడి స్పేస్ ఇచ్చి 0 రాస్తాం, సెమీకోలన్ పెడతాం. సో మెయిన్ అనే ఫంక్షన్ ఇంట్ మెయిన్ అయినా రాయొచ్చు, వాయిడ్ మెయిన్ అయినా రాయొచ్చు. ఇంటర్నల్గా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తే వేరియబుల్స్ని కామాతో సెపరేట్ చేస్తాం. ముందు డేటా టైప్ రాస్తాం, ఎండింగ్లో సెమీకోలన్ పెడతాం. సో ఇంట్ మెయినా అని ఎలా రాస్తాం, వాయిడ్ మెయినా ఎలా రాస్తామో ఫంక్షన్కి, అలా లోపల ఉన్న వేరియబుల్స్ కూడా ఇంట్ a, b, c రాయొచ్చు, లేదా ఫ్లోట్ a, b, c రాయొచ్చు, లేదా క్యార్ a, b, c రాయొచ్చు. ఏదైనా సరే వేరియబుల్స్కి ముందు డేటా టైప్ ఇంట్, ఫ్లోట్, క్యార్ ఏదో ఒకటి యూజ్ చేసి వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. వేరియబుల్స్ని కామాతో సెపరేట్ చేయాలి, ఎండింగ్లో సెమీకోలన్తో ఫినిష్ చేయాలి. సో ఇలా ప్రతి సి ప్రోగ్రామ్ మల్టిపుల్ సింగిల్ స్టేట్మెంట్ ఆర్ మల్టిపుల్ స్టేట్మెంట్తో ఫామ్ అవుతుంది. ఇది సింపుల్గా స్ట్రక్చర్. నేను ప్రోగ్రామ్ చేసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఏదన్నా అర్థం కాకపోతే జస్ట్ ఈ వీడియోని మళ్ళీ వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు మరింత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రోగ్రామ్. సో ఓవరాల్గా సి అనేది ఎంత సింపుల్గా డెవలప్ చేయొచ్చో చెప్పడం కోసం ఫస్ట్ ప్రోగ్రామ్ కింద ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఓన్లీ 5 లెవెల్స్ ఆఫ్ స్ట్రక్చర్ డిజైన్ చేసుకోవాలని చెప్పాను. అందులో ఫస్ట్ ఆప్షనల్ చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.